ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ ప్రొపరేటర్ అండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో 2BHK ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేస్తున్నాం అనేది నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి కుకట్పల్లిలో ఉందండి. 1050 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్ కి మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి మనం ఇక్కడ 2BHK ఇంటీరియర్ డిజైన్ చేసాం అన్నమాట. సో ఈ వీడియోలో మీకు నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఈ ప్రాజెక్ట్ ఎట్లా స్టార్ట్ చేసాము, ఏ విధంగా ఫినిష్ చేసాము, మధ్యలో ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో గెట్ ఇన్ టు ద వీడియో, స్టే ట్యూన్. ఇప్పుడు మనము లివింగ్ హాల్ లో ఉన్నామండి. ఈ లివింగ్ హాల్ లో చూసుకుంటే మనకి ఫాల్ సీలింగ్ టోటల్ ఈ ఫ్లాట్ లో ఫాల్ సీలింగ్ బిల్డర్ చేసి ఇచ్చారు అనమాట. బిల్డర్ చేసి మన క్లయింట్ కి ఇవ్వడం జరిగింది. సో మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు కూడా ఇక్కడ ఫాల్ సీలింగ్ మనకి ఉండడం జరిగింది అనమాట. ఈ ఫాల్ సీలింగ్ మాత్రం మనం చేయలేదండి. సో కేవలం మనం ఇక్కడ వుడ్ వర్క్ మాత్రమే చేసాం అనమాట. మీరు చూసుకుంటే లివింగ్ హాల్ లో ఇక్కడ టీవీ యూనిట్ మనం చేయడం జరిగింది అనమాట. ఈ టీవీ యూనిట్ లో కూడా మనము చూసుకుంటే సింపుల్ టీవీ యూనిట్ చేసాము. బేస్ యూనిట్ లో చూసుకుంటే మనకి ఏదైతే కౌంటర్ బేస్ కౌంటర్ లో మనకి స్టోరేజ్ ఇచ్చామండి. సో మిడిల్ యూనిట్ లో కూడా ఈ విధంగా గ్లాస్ షట్టర్ ఇచ్చాము. అండ్ ఆల్సో ఒక డ్రా విధంగా మనం ఇవ్వడం జరిగింది అనమాట. సో బేస్ యూనిట్ లో కూడా కలర్ కాంబినేషన్ చూసుకుంటే మనకి ఏదైతే స్కై బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూసుకుంటే ఇక్కడ రాఫ్టర్స్ ఇచ్చామన్నమాట. ఈ రాఫ్టర్స్ కూడా మనం చూసుకుంటే వుడెన్ రాఫ్టర్స్ ఇవ్వడం జరిగింది. దీని లోవర్స్ కూడా అంటారు అనమాట. సో ప్యానల్ అండ్ బేస్ యూనిట్ చూసుకుంటే మనకి ఈ విధంగా డిజైన్ అనేది చేయడం జరిగింది. సో బ్యాక్ ప్యానల్ వచ్చేసి మనం వచ్చి ఈ విధంగా గ్రానైట్ ఇచ్చామండి, గ్రానైట్ లామినేట్ షీట్. అండ్ ఆల్సో ఇక్కడ ఓపెన్ బాక్స్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనము డెకర్ ఐటమ్స్ అనేది పెట్టుకోవచ్చు. సో అండ్ లివింగ్ రూమ్ కి అండ్ డైనింగ్ కి మనం ఇక్కడ ఒక పార్టీషన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ పార్టీషన్ కూడా మనము ఏదైతే టీవీ యూనిట్ అంటే లివింగ్ రూమ్ నుంచి చూసుకుంటే మనకి ఈ విధంగా కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఇందులో మనం చూసుకుంటే ఏ విధంగా డిజైన్ చేసామనేది చూడొచ్చు. సో బిఫోర్ ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా మనం స్టార్ట్ చేసాము, సో ఎలా ఉంది అనేది మీరు ఇక్కడ ఈ క్లిప్ లో చూడొచ్చు అనమాట. చూసుకోండి మనకి ఎట్లా కనిపిస్తుందో ఫ్లాట్ టోటల్. సో బేర్ ఫ్లాట్ ని మనం ఈ విధంగా డిజైన్ చేసామన్నమాట. సో ఈ పార్టీషన్ లో మనకి ఇది వచ్చేసి మనకి డైనింగ్ సైడ్ చూసుకుంటే మనం క్రాకరీ డిజైన్ చేసామన్నమాట. సో ఒకటే యూనిట్ లో మనం చూసుకోవచ్చు. అటు సైడ్ మన లివింగ్ రూమ్ నుంచి చూసుకుంటే మనకి అది పార్టీషన్ లాగా కనిపిస్తుంది. అదే మన డైనింగ్ నుంచి చూసుకుంటే ఇది ఒక క్రాకరీ లాగా మనకు కనిపిస్తుంది అనమాట. ఇంటర్నల్ గా చూసుకొని మన లైటింగ్ ఇచ్చే విధంగా మనము అల్యూమినియం బ్లాక్ ప్రొఫైల్ సెటర్స్ ఇచ్చాము. సో బేస్ యూనిట్ లో కూడా మనం ఈ విధంగా ఒక స్టోరేజ్ అనేది ఇచ్చాం అనమాట. సో ఈ ప్రాజెక్ట్ లో మొత్తం హై గ్లాస్ లామినేట్స్ మనం వాడడం జరిగింది అనమాట. సో అటు కూడా చూసుకుంటే మనకి ఒక డెకర్ ఐటమ్స్ మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఇందులో మనం ఏదైనా డెకర్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు ఈ పార్టీషన్ లో. సో మనకి ఎట్లా డిజైన్ చేసామంటే బోత్ వేస్ రెండు విధాలుగా డిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కిచెన్ చూసుకుంటే మనకి కిచెన్ కి ఎంటర్ ముందే మనం ఒక ఆర్చ్ డిజైన్ చేసాం అనమాట. ఈ ఆర్చ్ లో కూడా మనము ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది అటాచ్ చేయడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు కిచెన్ కూడా మనకి ఇక్కడ ఏదైతే స్కై బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లోనే మనం ఇక్కడ వాడడం జరిగింది. సో కిచెన్ కౌంటర్ లో కూడా చూసుకోవచ్చు మనం ఈ విధంగా డిజైన్ చేసాము. ఈ ప్రాజెక్ట్ లో మనం ఇక్కడ టాండమ్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి 8 ఇంచ్ టాండమ్ అనమాట. కింద కూడా మనం ఇక్కడ టాండమ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇటు చూసుకుంటే ఇంకొక 2 టాండమ్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ టాండమ్స్ కూడా మనము ఎప్కో నుంచి వాడడం జరిగింది అనమాట. సో మనకి బేస్ యూనిట్ చూసుకుంటే చూసారా ఈ విధంగా మనకి స్కై బ్లూ కలర్ లో ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో జీ ప్రొఫైల్ వాడడం జరిగింది. ఓవర్ హెడ్ లో చూసుకుంటే మనకి ఇక్కడ ప్రొఫైల్ సెటర్స్ ఇచ్చామంటే అల్యూమినియం ప్రొఫైల్ సెటర్స్ ఇచ్చాము. టోటల్ ఫుల్ ఓవర్ హెడ్ మొత్తం మనం అల్యూమినియం ప్రొఫైల్ సెటర్స్ ఇచ్చి డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో చిమ్నీకి కూడా ఒక స్పేస్ అనేది మనం క్రియేట్ చేసి మొత్తం ఓవర్ హెడ్ లో మనం ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో ఇటు పక్కన ఏదైతే సైడ్ యూనిట్ అండ్ రియర్ యూనిట్ చూసుకునే మనకి ఓవర్ హెడ్ మొత్తం ఇక్కడ షటర్స్ ఇవ్వడం జరిగింది. సో కిచెన్ వచ్చేసి వైట్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి మనం చూసుకోవచ్చు బేస్ యూనిట్ మొత్తం ఇక్కడ స్కై బ్లూ ఇచ్చాము. అండ్ ఓవర్ హెడ్ అండ్ లాఫ్ట్ వచ్చేసి మనం ఇక్కడ వైట్ కలర్ కాంబినేషన్ లో మనం ఇవ్వడం జరిగింది. ఈ కార్నర్ యూనిట్ చూసుకోవచ్చు మనము 165 degrees ఇంచెస్ యూజ్ చేసి మనం ఇక్కడ కార్నర్ యూనిట్ చేయడం జరిగింది అనమాట. దీనివల్ల అడిషనల్ గా స్టోరేజ్ మనకి రావడం జరుగుతుంది. సో కార్నర్ యూనిట్ అనేది వేస్ట్ అవ్వకుండా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో మరియు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ బిఫోర్ యాక్చువల్ కిచెన్ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ ఈ క్లిప్ లో చూడొచ్చుకోవచ్చు మీరు. సో ఓవరాల్ గా అవుట్లుక్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా రెడీ అయింది అనమాట కిచెన్. సో బిఫోర్ కి ఆఫ్టర్ కి చాలా తేడా ఉంటుందండి. సో ఈ విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఓవర్ హెడ్ కూడా చెప్పాను కదా ఇంతకు ముందే మనం ఇక్కడ వైట్ కలర్ కాంబినేషన్ వాడాము. సో ఓవర్ హెడ్ కూడా ఇంటర్నల్ గా మనం ఇక్కడ ఎల్ షేప్ ఇవ్వడం జరిగింది అనమాట. అందుకే ఎల్ కార్నర్ డోర్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా కిచెన్ లుక్ మాత్రం మనకి ఈ విధంగా అవుట్పుట్ అనేది కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఓవర్ హెడ్ గానీ లాఫ్ట్ గానీ టోటల్ మనకి వైట్ కలర్ కాంబినేషన్ అండ్ ఆల్సో మనం ఇక్కడ బ్లాక్ నాబ్స్ అనేది వాడడం జరిగింది అనమాట. సో ఇంటర్నల్ గా కూడా చూసుకోవచ్చు మనకి లాఫ్ట్ లో ఎంత స్టోరేజ్ ఉందో. సో ఈ స్టోరేజ్ తో మనం చాలా వరకు సామాన్ అనేది లోపల పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదైతే లివింగ్ రూమ్ నుంచి మనకి కిచెన్ వచ్చే ఎలివేషన్ అండి. చూసుకోవచ్చు మనకి ఏ విధంగా కనిపిస్తుందో. టోటల్ సింగిల్ లైన్ లో ఉన్న దాన్ని మనం ఈ విధంగా పార్టీషన్ ఇచ్చి అటు పక్కన క్రాకరీ ఇచ్చి ఇట్లా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అలాంగ్ విత్ ఒక డైనింగ్ కౌంటర్ ఇచ్చి ఈ విధంగా మనం స్టోరేజ్ ఇచ్చాము ఇంకా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లో. అండ్ ఆల్సో లాఫ్ట్ చూసుకోవచ్చు
యూ షేప్ లో ఇవ్వడం వల్ల చాలా వరకు మనకి కిచెన్ అండ్ ఎవ్రీథింగ్ స్టోరేజ్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. సో కిచెన్ పక్కనే మనం ఇక్కడ పూజ యూనిట్ కూడా పెట్టడం జరిగింది అనమాట. సో 1050 ఉన్న స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్ కూడా మనము డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది చూసుకుంటే కిచెన్ పక్కనే మనం ఇక్కడ ఒక 3x7 సైజ్ ఉన్న పూజా యూనిట్ ఇవ్వడం జరిగింది. పూజా మందిర్లో కూడా చూసుకోవచ్చు మనం ఏదైనా డిజిటల్ వెంకటేశ్వర స్వామి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో బయట ఏదైతే డోర్స్ ఉన్నాయో అవి కూడా మనం సిఎన్సీ జాలీ కటింగ్ డోర్స్ ఇచ్చాము. ఇప్పుడు ఏదైతే ఉందో ఇది ప్రసాదం ట్రే అండి. మనము తర్వాత ఒక 2 డ్రాస్ కూడా ఇవ్వడం జరిగింది. కింద చూసుకుంటే మనకి ఒక అడిషనల్ గా 2 షటర్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో టోటల్ పూజా మందిర్ కూడా మనము సిఎన్సీ జాలీతో అండ్ డిజిటల్ గ్లాస్ తో మనం ఇక్కడ పూజా యూనిట్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఇంటర్నల్ గా లైట్ పెట్టడం వల్ల ఎంత బాగా ఎలివేట్ అవ్వడం జరుగుతుందో. ఇకపోతే మరి ఓవరాల్ లుక్ మనకైతే ఈ విధంగా అనిపిస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఒక వ్యానిటీ యూనిట్ ఉంది. ఈ వ్యానిటీ యూనిట్ ఏం చేసామంటే మనము జస్ట్ బేస్ యూనిట్ అనేది ఇక్కడ స్టోరేజ్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ ఒక మంచి షో మిర్రర్ పెట్టేసి దానికి మనం ఏం చేసామంటే రాఫ్టర్లు పెట్టడం జరిగింది అన్నమాట. సో అంత అందంగా అనిపిస్తుంది కాబట్టి మనము అట్లా చేసామండి. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాం అనమాట. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకుంటే సేమ్ ఫాల్ సీలింగ్ మనం చేయలేదండి, ఓన్లీ వుడ్ వర్క్ మాత్రమే మనం చేయడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు డిజైన్ కూడా చూడండి, 2 కలర్ కాంబినేషన్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటి లైట్ బేజ్, ఇంకోటి అయితే స్కై బ్లూ కాంబినేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనం ఇక్కడ స్లైడింగ్ డోర్స్ ఇచ్చామండి. ఈ స్లైడింగ్ డోర్స్ కూడా మనము ఎప్కో రివర్సిబుల్ ట్రాక్ వాడి మన మెకానిజం యూటిలైజ్ చేయడం జరిగింది అనమాట. ఈ డిజైన్ వచ్చేసి మనకి 2 డోర్ స్లైడింగ్ అనమాట. తర్వాత మిగతా వచ్చేసి మనకి 2 డోర్ స్వింగ్ డోర్స్ ఇచ్చాము అండ్ మోర్ ఓవర్ లాఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో పైన చూసుకుంటే మనకి ఏదైతే స్కై బ్లూ కలర్ కనబడుతుందో అండ్ ఇంకో కలర్ కనిపించేది ఏదైతే ఉందో వార్డ్రోబ్ లో, అది వచ్చేసి లైట్ బేజ్ కలర్ అనమాట. టోటల్ ఈ విధంగా టీ పట్టీస్ తో మనము ఈ స్లైడింగ్ డోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మనము హ్యాండిల్స్ కూడా చూడండి, బ్లాక్ కలర్ హ్యాండిల్స్ వాడాము అండ్ ఆల్సో కన్సీల్డ్ బ్లాక్ కలర్ హ్యాండిల్స్ వాడాము స్లైడింగ్ లో. అండ్ నాబ్స్ మాత్రం ఇక్కడ లాఫ్ట్ లో వాడడం జరిగింది అనమాట. ఇకపోతే మనకి ఇంత ముందు వర్క్ చేసే ముందు ఎట్లుందో ఎలివేషన్ అనేది మీరు చూడొచ్చు. సో ఏదైనా సరే వర్క్ చేసే ముందు మనకి ఎలా కనిపిస్తుంది అనేది కూడా మనం క్లియర్ గా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది అనమాట. వర్క్ అయిపోయిన తర్వాత మనకి అవుట్పుట్ చూసుకోవచ్చు, మనకి ఏ విధంగా ఇక్కడ అవుట్పుట్ రావడం జరిగిందో. సో ఒక బీరువా పట్టుకునే ప్లేస్ అనేది మనం ఇక్కడ ఇంటర్నల్ గా ఒక బాక్స్ క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఓవరాల్ గా మనము ఐరన్ కబోర్డ్ కూడా పెట్టుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ స్లైడింగ్ కూడా ఉందన్నమాట. సో ఇంకొక అడిషనల్ గా ఒక 12 to 15 ఇంచ్ స్పేస్ ని మనం ఆ విధంగా టాయిలెట్ ఇవ్వడం జరిగింది. లాఫ్ట్ కూడా చూసుకోవచ్చు మనకి ఇంటర్నల్ గా ఎంత స్టోరేజ్ ఉందో. సో ఎక్కడ మనము స్టోరేజ్ అనేది వేస్ట్ చేయకుండా మనం క్లియర్ గా యూటిలైజ్ చేయడం జరిగింది అనమాట. మీరు చూసుకుంటే ఎవ్రీథింగ్ ఇక్కడ ఇంకొక స్టడీ యూనిట్ కూడా మనం ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఫోల్డబుల్ స్టడీ యూనిట్ అండి, మనము వాడుకున్న తర్వాత ఈజీగా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా లుక్ చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ మనకి ఈ విధంగా కనిపించడం జరుగుతుంది అనమాట. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనము చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు, ఫాల్ సీలింగ్ మనం చేయలేదు, ఓన్లీ వుడ్ వర్క్ చేసామండి. ఇక్కడ మనం ఇచ్చిన వార్డ్రోబ్ చూసుకుంటే ఏ విధంగా డిజైన్ చేసాం. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అనగానే మనకి చెప్పొచ్చు మన కలర్ కాంబినేషన్ వచ్చేసి బేబీ పింక్ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అదే డిజైన్ ఫాల్ సీలింగ్ లో కూడా పెయింట్ అనేది వేయడం జరిగింది అనమాట. వార్డ్రోబ్ చూసుకుంటే మనకి ఇక్కడ స్వింగ్ వార్డ్రోబ్ అండి, ఓపెన్ డోర్ వార్డ్రోబ్ అంటారు అనమాట. ఈ వార్డ్రోబ్ లో చూసుకుంటే ఒక పక్క మనము బేబీ పింక్ ఇచ్చాము, ఇంకో పక్క మనం ఏం చేసామంటే లైట్ బ్లూ కలర్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఓవరాల్ గా వార్డ్రోబ్ ఏంటంటే ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం చేసామంటే మనము స్టడీ యూనిట్ అనేది స్పెషల్ ఇవ్వకుండా ఒక సిట్ అవుట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఏదైతే విండో కింద దాని కిందనే మనం ఒక స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో చూసుకుంటే ఒక పక్కన వార్డ్రోబ్ స్టోరేజ్ లో చూసుకుంటే ఇక్కడ మనము ఈ విధంగా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. టోటల్ బాక్స్ వర్కే కాబట్టి మనకి ఇంటర్నల్ గా కూడా మనము టోటల్ బాక్సే మేకింగ్ చేసాము. సో ఓవరాల్ లుక్ చూసుకుంటే బిఫోర్ వర్క్ ఏ విధంగా ఉందనేది ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇంటర్నల్ గా మనకి ఏదైతే పార్టీషన్స్ కానీ షెల్ఫ్స్ కానీ ఏ విధంగా వచ్చిందో బిఫోర్ మనం చేయకముందు అనేది చూసుకోవచ్చు, ఆఫ్టర్ ఏ విధంగా ఉందనేది చూసుకోవచ్చు. సో 2 వార్డ్రోబ్స్ అనమాట. ఇన్ బిట్వీన్ 2 వార్డ్రోబ్స్ మనం ఇక్కడ సిట్అవుట్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. ఈ సిట్అవుట్ పైన కూడా మనము గ్రానైట్ అనేది వేయడం జరిగింది అనమాట. టోటల్ 2 కలర్ కాకుండా ఇక్కడ 3 కలర్ కాంబినేషన్ లో ఇక్కడ వార్డ్రోబ్ అనేది మనం డిజైన్ చేయడం. ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ యూనిట్ అండి. ఈ డ్రెస్సింగ్ యూనిట్ లో మరి మిర్రర్ ఎక్కడ ఉందని చెప్పి మీరు అనుకోవచ్చు. ఈ మిర్రర్ వచ్చేసి మనం ఇంటర్నల్ గా పెట్టామన్నమాట. ఎవ్రీథింగ్ మనకి క్లయింట్ సజెషన్ తోనే మనం ఇలా డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో క్లయింట్ కి మనకి ఇంటర్నల్ కావాలని చెప్పేసి మనల్ని అడగడం జరిగింది. సో అందుకే మనం ఇంటర్నల్ గా మిర్రర్ పెట్టడం జరిగింది. కింద స్టోరేజ్ ఇచ్చామండి, అది కూడా మన డ్రా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. కాంబినేషన్ కూడా ఈ రూమ్ లో ఉన్న ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో అదే కలర్ కాంబినేషన్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఫ్లాట్ తీసుకున్న అడ్వాన్స్ ఇచ్చాక ఇంటీరియర్ చేయించుకుందామని వెతుకుతా ఉన్నాము యూట్యూబ్లో. 5 lakhs బడ్జెట్లో అనుకొని సెట్ చేస్తున్నాము. అప్పుడు ఆర్బీ ఇంటీరియర్ వాళ్ళది ఒక వీడియో వచ్చింది, 5 lakhs బడ్జెట్లో అట్లా వీడియో వచ్చింది. చూసాము, అది చాలా బాగుంది, మా బడ్జెట్లో ఉంది అని అనుకున్నాము. సో ఇంకా వేరే కూడా చూసాము కానీ 1-2 చూసాము. ఒక 2 దగ్గర కొటేషన్ తీసుకున్నాము. ఆర్బీ ఇంటీరియర్, వేరే వాళ్ళ ఇంటీరియర్ కొటేషన్ తీసుకున్నాము. కాదు ఆ టైం ఏంటంటే పొంగల్ హాలిడేస్ వచ్చాయన్నమాట. సో మన ఆర్బీ ఇంటీరియర్ వాళ్ళు ఎన్నిసార్లు కాల్ చేసిన హాలిడేస్ అయినా కానీ చాలా పెద్ద రెస్పాన్స్ ఇచ్చాడు.
వేరే ఇంటీరియర్స్ వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వడం సరిగ్గా లేదనమాట. జస్ట్ కొటేషన్ ఇచ్చారు, తర్వాత కొటేషన్ ఎక్స్ప్లెయిన్ చేయమని రెస్పాన్స్ సరిగ్గా లేదు, కాల్ చేసినారు తీయట్లేదు. సో అప్పుడు నాకు అంటే మెయిన్ మనకి ఏంటంటే రెస్పాన్స్ ఇచ్చే వాళ్ళు కావాలి. ఫస్ట్ రెస్పాన్స్ ఇస్తే మనకి ఏదైనా మంచిగా ఉంటుంది అని అప్పుడే నాకు ఒక ఇంప్రెషన్ వచ్చింది. ఓకే వీళ్ళైతే మనకి కరెక్ట్గా ఉంటుంది, ఏదైనా ఫ్యూచర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ కరెక్ట్ రెస్పాండ్ అవుతారనే నమ్మకం నాకు వచ్చింది. సో ఇంకా కొటేషన్ తీసుకుని ఫస్ట్ 5 lakhs కొటేషన్ ఇచ్చుకున్నాము. తర్వాత ఏంటంటే కొంచెం 1 by 1 కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే అలా కొంచెం, కాకపోతే వితిన్ మా బడ్జెట్లో అయితే చాలా బాగానే ఇంటీరియర్ వచ్చింది. ఆర్బీ ఇంటర్ మెయిన్గా మేము యూట్యూబ్ నుంచే తెలుసుకున్నామండి. యూట్యూబ్లో చూసుకొని ఇట్లా ఫోన్ చేస్తే నాన్నగారు సార్ మీరు ఆఫీస్కి రండి మేడం అంతా డిస్కషన్ చేసుకుందామంటే బాజ్పల్లిలో ఉన్న ఆఫీస్కి వెళ్ళాము. వెళ్ళి అంతా అక్కడ ఉన్న ఆఫీస్ కూడా చూసి మాకు కొంచెం ఒక ఐడియా వచ్చింది. వీళ్ళైతే మాకు మా ఇంటికి కరెక్ట్గా ఇంటీరియర్ చేయగలరు, మంచిగా ఉంటుందని మేము ఇంకా వేరే వాటికి వెళ్ళకుండా దీని మీదే ట్రస్ట్ ఉంచుకొని ఆర్బీ ఇంటీరియర్ చూస్ చేసుకున్నాము. ఇంకా నాగరాజ్ సార్ అయితే చాలా ఫుల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ప్రతిదీ ఇట్లా వెళ్దాం అనుకుంటే కాదు మేడం ఇట్లా వెళ్తే బాగుంటుంది అని ఆయన ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. అట్లాగే చాలా పెయింటింగ్ కలర్స్లో కానీ ఏదైనా ప్రతిదీ దీనికి వెళ్ళండి మేడం అని చెప్పి చాలా నీట్గా పట్టుకు. ఇప్పుడు సపోజ్ ఒకవేళ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి అది చెప్పగానే ఏంటంటే త్వరగా రెస్పాండ్ అయ్యి కార్పెంటర్ వాళ్ళు ఇది రాదు అన్న కానీ నాగరాజ్ సార్ లేదు చేయాల్సిందే అని అంటే మళ్ళీ మోడిఫై చేసి అలా చాలానే నీట్గా వచ్చింది. ఇంకా ముందు కూడా మాకు సర్వీసెస్ మంచిగా అందిస్తారని. మెయిన్ ఆర్బీ ఇంటీరియర్ నాకు నచ్చింది ఏంటంటే 3D డిజైన్. మనకి మన ఇల్లు మన ఎట్లా వస్తుంది ఏంటి అని ముందుగానే చూసుకునే ఆప్షన్ ఉండడం చాలా బాగా నచ్చింది. చాలా సార్లు నేను చేంజెస్ చేసేది. యాక్చువల్లీ నాకు ఫస్ట్ అంటే ఇంటీరియర్ చేసుకుని ఫస్ట్ సో నాకు అర్థమయ్యేది కాదు. యూట్యూబ్ లో చూసి అది కాదు ఇది కాదు ఇది అని చాలా సార్లు మోడిఫై చేయించాను. నాగరాజ్ సార్ ఎస్టేట్ అవ్వకుండా చాలా సార్లు మార్చి ఫైనల్ గా మాకు ఇట్లా 3D డిజైన్ ఇచ్చారు. నాకు 3D డిజైన్ కన్నా డైరెక్ట్ గానే మాకు కబోర్డ్స్ అవన్నీ నీట్గా చాలా బాగా వచ్చింది. కలర్స్ అవి 3D లో కన్నా రియల్ గానే బాగా వచ్చింది. చార్జెస్ ఏం చేయలేదు. సో మాకు ఫ్రీగానే 3D డిజైన్స్ అవి ఇచ్చారన్నమాట. నేనైతే 5 by 5 రేటింగ్ ఇస్తే మేము ఆర్బీ ఇంటీరియర్ ఖచ్చితంగా అందరికీ రిఫర్ చేస్తామండి. అసలు రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళైనా చాలా మంది బాగుంది చాలా అంటే వాళ్ళు చూసే వాళ్ళు మనల్ని అడుగుతారు. మనం రిఫర్ చేయాల్సినంత అవసరం కూడా లేదనుకుంటున్నా. ఇప్పటి వరకు మన కస్టమర్ ఏ విధంగా మనకి రివ్యూ ఇచ్చారో మీరు చూసారు కదండి. సో మీరు కూడా ఆర్బీ ఇంటీరియర్ కి ఏదైనా ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మన ఫోన్ నెంబర్ కానీ లేకపోతే మన అడ్రస్ కానీ ఉందండి. మీరు అపాయింట్మెంట్ తీసుకొని రండి. కంపల్సరీ మీకు ఒక ఇంటీరియర్ డిజైన్ మనం కేటాయించి మీకంటూ ఒక సమయం కేటాయించి మనము క్లియర్ గా కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఒక ప్రాపర్ కొటేషన్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. మనం ఫోన్ కాల్లో కానీ వాట్సాప్ కాల్లో కానీ కొటేషన్స్ ఇవ్వమండి. సో క్లియర్ గా మన ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి మాత్రమే మనము కొటేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆర్బీ ఇంటీరియర్ వర్క్స్ కానీ లేకపోతే ఇంటీరియర్ డిజైన్ కానీ మీకు నచ్చినట్టయితే ఆర్బీ ఇంటీరియర్ ని యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మా ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మండే టు సండే మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మేము ఓపెన్ అండి. ట్యూస్డే మాత్రమే మీకు క్లోజ్ అనమాట. సో అపాయింట్మెంట్ తీసుకొని రండి. అపాయింట్మెంట్ తీసుకొచ్చిన వాళ్ళకి కంపల్సరీ మనం టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. కంపల్సరీ వాళ్ళకి ఒక 1 hour 2 hours మనం టైం కేటాయించి క్లియర్ గా మనం ప్రతిదీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమైన తర్వాత మనం క్లియర్ గా కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. దయచేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.